గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ బోత్ పేపర్స్లో కూడా మనకి నార్మల్ ఫాము, అదేవిధంగా ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్నట్టు నార్మల్ ఫాము, అదేవిధంగా పర్పెండిక్యులర్ ఫాము, యూనిట్ వెక్టార్ ఫాము, డైరెక్షన్ కొసైన్స్ సంబంధించి ఖచ్చితంగా బోర్డు ఎగ్జామ్లో మనకి 100% వచ్చే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ మనకు మ్యాథ్స్ ఏలో అయితే వెక్టార్స్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్లో మనకి 2 మార్క్స్ వరకు వస్తున్నాయి. సో అదేవిధంగా మ్యాథ్స్ బిలో కూడా మనకి ఇక్కడ థర్డ్ చాప్టరు స్ట్రేట్ లైన్స్, అదేవిధంగా సెవెంత్ చాప్టర్ ప్లేన్స్లో కూడా మనకి ఇక్కడ రెగ్యులర్గా క్వశ్చన్స్ పడుతున్నాయి. సో మనకి ఇవన్నిటికి కూడా మనం ఒకటే మెథడ్లో చేసేస్తామండి. సో దట్ ఈస్ మాడ్యులస్, ఇచ్చినటువంటి ఈక్వేషన్స్కి మాడ్యులస్ కట్టి చేసేస్తాం. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ బిలో చూసినట్లయితే లైన్ ఈక్వేషన్ ఇస్తాడు. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అని ఇస్తాడు. ఇచ్చినటువంటి ఈక్వేషన్ మీరు నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి అని చెప్పేసి అంటాడు. సో మనం నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి కోఎఫిషియన్ట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ 2Dలో ఉందా 3Dలో ఉందా చూసుకోవాలి. సో మనకి ఇక్కడ 1 minute. సో ఇక్కడ నార్మల్ ఫామ్ చూసినట్లయితే, సో ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0ని సో మనము ఈ పర్టికులర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివైడ్ చేస్తాం. బికాస్ ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ప్రజెంట్ ఉన్నాయి చూసుకోవాలి ఫస్ట్. ఓకే, 2 వేరియబుల్స్ ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించిన నెంబర్స్ని తీసుకొని స్క్వేర్ రూట్ కట్టి ఓవరాల్ ఈక్వేషన్తో డివైడ్ చేసినట్లయితే యూ గెట్ నార్మల్ ఫామ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనము ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈజ్ ఈక్వల్ 0ని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం బోత్ సైడ్స్. డివైడ్ చేస్తే యూఆర్ గెటింగ్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అదేవిధంగా బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దాన్నే మనం ఏం చెప్తాము, దాన్నే మనకి ఇక్కడ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈజ్ ఈక్వల్ టు పి అని చెప్పి చెప్తాము. కాకపోతే టెక్స్ట్ బుక్లో అయితే వాడు ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చాడు. సేమ్ అంతే, రెండు కూడా అంతే. కాస్ ఆల్ఫా అన్న ఎల్ అన్న అంతే, వేరే ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, ఎం ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. సో సిమిలర్లీ ఇక్కడ మనకి సెవెంత్ చాప్టర్లో ఏ ప్లేన్ అని ఉంది. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0 అని మనం నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే సేమ్ థింగ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ద వేరియబుల్స్. ఓకే, ఈ వేరియబుల్స్ని తీసుకొని వేరియబుల్స్ సంబంధించినటువంటి కోఎఫిషియంట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఏబిసి ఉన్నాయి కదండి. సో దానికి సంబంధించి స్క్వేర్ రూట్ కడితే సరిపోతుంది. ఈక్వేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బోత్ సైడ్స్ కట్టేస్తే యూ గెట్ ద సేమ్ థింగ్. ఓకే, మనకి స్ట్రేట్ లైన్లో ఎట్లయితుందో అదేవిధంగా ప్లేన్లో కూడా అలానే చేస్తాం నార్మల్ ఫామ్లో. ద సేమ్ సెన్స్ మనకి మ్యాథ్స్ ఏలో సో ఫిఫ్త్ చాప్టర్లో ఫైండ్ ద యూనిట్ వెక్టార్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద క్వశ్చన్ హీ ఈస్ గివెన్. సో మనకి ఇక్కడ ఏ బార్ అనేది ఇస్తాడు వాడు, ఇక్కడ ఏ బార్ అని ఇస్తాడు. సో ఏ బార్ ఈజ్ ఈక్వల్ సే A1I ప్లస్ B1J ప్లస్ C1K అని ఉంది అనుకోండి. దాన్ని మీరు యూనిట్ వెక్టార్లోకి మార్చాలి. యూనిట్ వెక్టార్లోకి మార్చాలంటే సేమ్ థింగ్. ఇప్పుడు ఎట్లయితే మనం ఈక్వేషన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్తో డివైడ్ చేసినాం, మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేసినాము, ఇక్కడ కూడా అంతే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ద్వారా చేసేస్తాం. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని చెప్తాం. ఓకే, రైట్. సో ఇక్కడ నార్మల్ ఫామ్ అన్నా, పర్పెండిక్యులర్ ఫామ్ అన్నా, అదేవిధంగా యూనిట్ వెక్టర్ అన్నా అన్నీ కూడా సేమ్ మోడల్ అండి, సేమ్ మోడల్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్లో మళ్ళీ కాంపోనెంట్స్ ఆఫ్ యూనిట్ వెక్టార్ని ఏమంటామంటే డైరెక్షన్ కోసైన్స్ అంటాం. కాంపోనెంట్స్ ఆఫ్ యూనిట్ వెక్టార్ని ఏమంటామంటే డైరెక్షన్ కోసైన్స్ అంటాం. లేదంటే నార్మల్ ఫామ్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అంటే కాంపోనెంట్స్ మీన్స్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వై, కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్, లైక్ దట్. సో వాటిని మనము డైరెక్షన్ కోసైన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి ఒకసారి క్వశ్చన్ చూద్దాం. మనకు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్. సో ట్రాన్స్ఫార్మ్ ద, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ద గివెన్ ఈక్వేషన్ దట్ ఈస్ 4x - 3y + 12 = 0 ఇంటూ
కొన్ని ఫార్మ్స్ ఇచ్చాడు. దాంతో పాటుగా నార్మల్ ఫామ్ అనేది రెగ్యులర్ క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో దీన్ని నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ద వేరియబుల్స్. కొంతమంది పిల్లలు ఏబిసితో డివైడ్ చేస్తున్నారు, ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటున్నాడు. కొంచెం జాగ్రత్త, వేరియబుల్స్ని అబ్జర్వ్ చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడ్ చేసినట్లయితే యూ గెట్ ద నార్మల్ ఫామ్. అట్లీస్ట్ మీరు ఇట్లా ఈ ఫార్మేషన్ రాసినా కూడా మీకు మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ డివైడ్ చేసిన తర్వాత కొంచెం స్ప్లిట్ చేయాలి. సో 4/5 ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ కడితే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 అని వస్తుంది. మీన్స్ రూట్ ఆఫ్ 25, దట్ ఈస్ నథింగ్ బట్ 5. సో ఈ 5 తోని ఓవరాల్ ఈక్వేషన్ మనం డివైడ్ చేసినట్లయితే you are getting 4/5 of x plus minus 3/5 of y ఈజ్ ఈక్వల్ టు -12/5. అయితే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ ఫామ్ అన్న నార్మల్ ఫామ్ అన్న మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, సో జనరల్గా మనకి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మనం రోబోటిక్స్లో వాడతాం. రోబోటిక్స్లో కానీ లేకపోతే జియో ట్యాగింగ్లో కానీ వాడతాం. అంటే మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాయింట్ నుండి ఆ లైన్ అనేది ఎంత దూరంలో ఉంది. ఓకే, దట్ ఈస్ పి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అదేవిధంగా ఎంత యాంగిల్ చేస్తుంది, వీటిని బేస్ చేసుకొని మనకు రోబోటిక్స్లో అప్లికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్లేన్లో కూడా అంతే. సో ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ ఫామ్లో మార్చాలంటే మనకి మీన్స్ ఇక్కడ కూడా ప్లేన్ కూడా అంతే. ఈ పర్టికులర్ పాయింట్ నుండి మనకి ఈ ప్లేన్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, అదేవిధంగా ఎంత యాంగిల్ చేస్తుంది అనేది చెప్తుంది అనమాట నార్మల్ ఫామ్. అందుకనే మనకి ఇంపార్టెంట్ అన్నమాట నార్మల్ ఫామ్ అనేది. ఓకే, సేమ్ మనకి ఈ లైన్ అనేది మన పర్టికులర్ పాయింట్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది, అదేవిధంగా ఎంత యాంగిల్ చేస్తుంది చెప్పడానికి మనం నార్మల్ ఫామ్ అనేది అప్లై చేస్తాం కాబట్టి, సో దీనికి రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఆ, ఇది ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్. సో సేమ్ సెన్స్ మనకి ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద నార్మల్. చెప్పాను నార్మల్ సంబంధించినటువంటి కోఎఫిషియంట్స్ ఇంతకుముందు చెప్పాను. నార్మల్ సంబంధించిన కోఎఫిషియంట్స్ ఏమంటాము, డైరెక్షన్ కోసైన్స్ అంటాం. అంటే మీన్స్ దిస్ క్వశ్చన్ రిలేటెడ్ టు నార్మల్ ఫామ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ తోటి డివైడ్ చేయాలి. మీన్స్ 1 + 4 + 4, దట్ ఈస్ వాట్ రూట్ ఆఫ్ 9 మీన్స్ 3. సో దట్ ఈస్ యూ ఆర్ గెట్టింగ్ x + 2y + 2z -4/3 ఈజ్ ఈక్వల్ టు 0. బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేసేస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ రూట్ కట్టించేసేసి గెట్ ద నార్మల్ ఫామ్ అంతే. ఓకే, సేమ్ సెన్స్ ఇక్కడ మనకు స్ట్రేట్ లైన్స్లో ఇక్కడ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. స్ట్రేట్ లైన్స్లో ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనే మాట వచ్చిందంటే దట్ గోస్ టు నార్మల్ ఫామ్. ఓకే, నార్మల్ ఫామ్లో మనం ఏం చేస్తాము, ఇచ్చినటువంటి ఈక్వేషన్ని, సో ఇచ్చినటువంటి లైన్ ఏంటి చూడండి ఒకసారి ఒకసారి కొంచెం రైట్. ఓకే, సో ఇచ్చినటువంటి లైన్ ఏంటండి ఇక్కడ, సో దట్ ఈక్వేషన్ ఈస్ 5x - 12y ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, 5x - 12y ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని మనం నార్మల్ ఫామ్లోకి ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫామ్లోకి మార్చేస్తే ఏం చేస్తామండి, ఓవరాల్ ఈక్వేషన్ని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తోటి డివైడ్ చేయాలి. ఈక్వల్ టు 0 ఉంటుంది, కానీ ఇక్కడ మనకు నార్మల్ ఫామ్లో అయితే ఈక్వల్ 0 అని వస్తే ఇక్కడ రాదు. అంతే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో అయితే రాదు, ఎందుకంటే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రాదు. ఓకే, సో ఇక్కడ డివైడ్ చేసిన తర్వాత, సో దట్ ఈస్ రూట్ ఆఫ్ 5² + 12². సో నౌ గివెన్ పాయింట్, ఈ పాయింట్ నుండి మన డిస్టెన్స్ కావాలి కాబట్టి ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ ఫార్మేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూఆర్ గెట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ 5 టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ పాయింట్ ఎంతండి, x ఈజ్ -3, y ఈజ్ వాట్, y ఈజ్ ఈక్వల్ టు 4. పాయింట్స్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే you are getting the perpendicular distance is given by this particular distance, that is root మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మాడ్యులస్ డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి పైన కూడా నార్మల్ ఫామ్లో డిస్టెన్స్ అనేది పాజిటివ్ ఉండాలి కాబట్టి మనము ఒకవేళ మనకు రైట్ సైడ్లో నెగిటివ్ సింబల్ వస్తే దాన్ని బోత్ ఈక్వేషన్ మనం మైనస్ మల్టిప్లై చేసేసి మనం పాజిటివ్లోకి మారుస్తూ ఉంటాం. ఎందుకంటే పి అనేది డిస్టెన్స్ కదా, ఇక్కడ lx + my + n ఈజ్ ఈక్వల్ టు పి. ఇక్కడ పి అనేది డిస్టెన్స్ కాబట్టి మనం నార్మల్ ఫామ్లో కూడా మనం నెగిటివ్ సింబల్లోకి పాజిటివ్ సింబల్లోకి మార్చే ప్రయత్నం చేస్తాం. మార్చకుండా ఇబ్బంది ఏం లేదు, బట్ మార్స్తే బెటర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ ఇది చూడండి ఒకసారి. సేమ్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు I + 2j + 3k. ఇక్కడ ఫోర్త్కు చూస్తున్నాం మనం, ఇది ఫస్ట్, అదేవిధంగా సెకండ్. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a + b అంటున్నాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a + b మీన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ a + b. యూనిట్ వెక్టార్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ a + b మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్లో ఇట్లుంది అనుకుందాం. సో స్పేస్లో ఒక వెక్టార్ ఇట్లా ఉంది అనుకుందాం, 1 minute. సో స్పేస్లో ఒక వెక్టారు
సో ఇక్కడ స్పేస్లో ఒక వెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లుంది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకుందాం. ఇట్లుంది అనుకుందాం. అంటే మీన్స్ ఆరిజిన్ నుండి మనం ఫిక్స్ చేస్తున్నాం. సో దీనికి పి అనే పాయింట్ ఫిక్స్ చేసినాం. అంటే దీనికి ఇదే డైరెక్షన్లో ఉండే ఒక యూనిట్ వెక్టర్ చెప్పాలంటే మనం ఏం చెప్తాము? ఇక్కడ యూనిట్ వెక్టర్ అంటే మీన్స్ ఇక్కడ నుండి ఇక్కడ 1 యూనిట్స్, ఇటు కూడా 1 యూనిట్స్. చూస్తే ఇక్కడ యూనిట్ వెక్టర్ అంటే ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది. యూనిట్ వెక్టర్ మీన్స్ ఇక్కడ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఓపీ. ఓకే, యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఓపీ ఈస్ గివెన్ బై ఓపీ బై మాడ్ ఓపీ అని చెప్తాం అనమాట. ద సేమ్ సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ సేమ్ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ అంటే మనం చెప్తాం ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, అక్కడ వరకు ఉన్న సెగ్మెంట్, ఓవరాల్ ఎక్స్ సెగ్మెంట్లో కొంత సెగ్మెంట్ డైరెక్షన్ మార్చొద్దు. ఓకే, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ మనకి రైట్ సైడ్ చూపిస్తున్నాం కాబట్టి యూనిట్ డైరెక్షన్ కూడా అట్టే ఉంటుంది, ఐ అని చెప్తాం. ఇన్ ద సేమ్ సెన్స్ వై యాక్సిస్ అన్నాం అనుకోండి, వై యాక్సిస్ అన్నప్పుడు కూడా వై యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ 1 అంటే మీన్స్ ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ జే. ఇన్ ద సేమ్ సెన్స్ ఇక్కడ ఒకవేళ జెడ్ ఉందనుకోండి, సో దీనికి మ్యాగ్నిట్యూడ్ 1 వచ్చే విధంగా మనం ఇక్కడ సేమ్ డైరెక్షన్ దీన్ని జెడ్ అంటాం. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్నదే యూనిట్ వెక్టర్ అంటే మీన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది కదా, ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదండి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఇట్లా చూపిస్తున్నాం కదా ఎక్స్ యాక్సిస్ మీద, దాన్ని యూనిట్ వెక్టర్ అంటాం. అంటే మీన్స్ దట్ ఈస్ ఎ లైన్ సెగ్మెంట్. ఐ ఈజ్ నథింగ్ బట్ వాట్, దట్ ఈస్ ఎ లైన్ సెగ్మెంట్ హ్యావింగ్ 1 magnitude. In the same sense, J is also a line segment in the direction of y-axis. J is also a line segment in the direction of y-axis and having magnitude is 1. Same thing. K కూడా అంతే. ఓకే, నౌ సో ఇట్లా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఏ బార్ బై మాడ్ బి బార్, సేమ్ సెన్స్ ఆ ఫార్ములా అప్లై చేసేసి ఏ బార్ బై మాడ్ ఏ బార్ అప్లై చేస్తాం. సో ఇక్కడ ఫోర్త్ సొల్యూషన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఫోర్త్ వన్ మనం చూస్తే వెక్టార్స్ యొక్క సమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఏ ప్లస్ బిని యాడ్ చేసుకున్నట్లయితే యూఆర్ గెటింగ్ దిస్ వన్. దీనికి డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేసేస్తే సరిపోతుంది. దట్ ఈస్ రూట్ ఆఫ్ 4² ప్లస్ 3² ప్లస్ 3², దట్ ఈస్ వాట్ రూట్ ఆఫ్ 34. ఓకే, సో రైట్. ఇంకోటి సేమ్ అలానే పర్పెండిక్యులర్ అని వస్తుంది. అంటే డాట్ ప్రోడక్ట్ అనేది నార్మల్గా ఏంటంటే డాట్ ప్రోడక్ట్ అనేది అన్ని సేమ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది, క్రాస్ ప్రోడక్ట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ మీన్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి డాట్ ప్రోడక్ట్ అనేది సేమ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది, కాకపోతే ఇక్కడ మనం చేయలేదు క్వశ్చన్, బట్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, క్రాస్ ప్రోడక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. మీన్స్ ఇప్పుడు మనకి ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ నిలబడ్డా అనుకోండి, ఒక క్యాండిడేట్ నిలబడితే వానికి మద్దతుగా నిలబడేది డాట్ ప్రోడక్ట్, అదేవిధంగా వాడిని ఆపోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వానికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాడిని మనకి ఆపోజ్ చేసే వాళ్ళు క్రాస్ ప్రోడక్ట్, ఇక్కడ ఆపోజిషన్ ఈజ్ క్రాస్ ప్రోడక్ట్. ఓకే, సో మనకి ఫైండ్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ దీస్ టూ వెక్టార్స్ అంటున్నాడు. మనకు ఏ బార్ క్రాస్ బి బార్ అంటేనే మనకి పర్పెండిక్యులర్ వెక్టార్ ఇన్ ద perpendicular vector to a bar and b bar. A bar plus b bar is nothing but perpendicular vector for both vectors a and b. ఓకే, సో మనకి ఈ ఫార్ములా మనకి ఏ బార్ ప్లస్ బి బార్ ఇట్లా ఫస్ట్ మనకి చెయ్యాలి. సో మనకి ఏ బార్ క్రాస్ బి బార్ చేసినట్లయితే అంటే మీన్స్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ దీస్ టూ వెక్టార్స్ అన్నాడు కాబట్టి మనకి ఏమొస్తుందండి, సో దట్ ఈస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ గోయింగ్ టు ఫైండ్ ద పర్పెండిక్యులర్ వెక్టర్. సో దీనికి యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయాలి, మీన్స్ మాడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడ మనకు రెండు రకాలుగా మనం క్రాస్ ప్రోడక్ట్ చేయొచ్చు. సో మనం ఫార్మల్ మెథడ్లో చేయొచ్చు, లేదంటే అడ్వాన్స్డ్ వర్షన్ మనం ఇట్లా ఇట్లా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెక్టార్ని ఇప్పుడు ఉన్నటువంటి ఎలిమెంట్స్ A1 B1 C1 ఉన్నాయి కదా, A1 B1 C1 2 టైమ్స్ పైన న్యూమరేటర్లో రిపీట్ చేయండి, అదేవిధంగా కింద కూడా మళ్ళీ A1 B1 C1 రిపీట్ చేయండి. ఓకే, సో రిపీట్ చేసేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక రిపీట్ చేసినట్లయితే సో రిపీట్ చేసేసి ఫస్ట్ లాస్ట్ స్కిప్ చేయాలి. స్కిప్ చేస్తూ ఇక్కడ మీరు మనం ఎట్లయితే సొల్యూషన్ ఫైండ్ చేయడానికి వాడతామో, అంటే లైన్స్ దగ్గర మనకు 2 లైన్స్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ 2 లైన్స్ అన్నప్పుడు మనం ఇట్లా చేస్తాము, MLFA మెథడ్ అంటాం దాన్ని, దాని ద్వారా చేయొచ్చు. సో అట్లా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూద్దాం, ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది. ఇక్కడ మనకి ఏ బార్ బి బార్ ఉన్నాయి కదా, ఏ బార్ కోఎఫిషియంట్ 1, ఏ బార్ సంబంధించిన కోఎఫిషియంట్స్ 1 1 ఉన్నాయి. ఈ 1 1 1ను 2 సార్లు రాయండి. ఇక్కడ 1 2
దీనికి సంబంధించి ఐజేకేలకు సంబంధించి ఒకసారి రాసిన నేను మళ్ళీ అదే వెక్టర్ మళ్ళీ పైన రిపీట్ చేసేసినాం. ద సేమ్ సెన్స్ కింద కూడా సేమ్ 2 1 3 2 1 3 తర్వాత మళ్ళీ 2 1 3 రిపీట్ చేసేసి ఫస్ట్ లాస్ట్ స్కిప్ చేయాలి. స్కిప్ చేసి ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఇప్పుడు మనం క్రాస్ ప్రోడక్ట్ చేసేస్తే 1 × 3 - 1 దట్ ఈస్ నథింగ్ బట్ 3 - 1. ఇన్ ద సేమ్ సెన్స్ 2 - 3 అంటే మీన్స్ 1 × 2 -3 × 1. Same sense 1 × 1 - 2. So then a bar plus b bar is equal to what? 2, comma, -1, comma, -1. సో దీనికి magnitude కడితే ఏమొస్తుంది? రూట్ ఆఫ్ a² + b² + c² అని వస్తుంది. దట్ ఈస్ వాట్? రూట్ ఆఫ్ 7. సో దేర్ ఫోర్ యూనిట్ వెక్టార్ ద perpendicular to the given vector unit vector perpendicular to the both vectors is given by that is uh, a bar plus b bar by ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ అని వస్తుంది. సో a bar plus b bar by mod a bar cross b bar. సో దట్ ఈస్ ఎనఫ్. లేదు నేను ఫార్మల్ మెథడ్ ఫాలో అవుతా అంటే చేసేయండి. సో ఇక్కడ మనం ఫార్మల్ మెథడ్ ద్వారా కూడా మనం చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇక్కడ ఫార్మల్ మెథడ్ ద్వారా కూడా మనకి చేసేసుకోవచ్చు. ఐ జే కే రాసేసుకొని 1 1 1 2 1 3 రాసుకొని చేసుకున్నా కూడా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అట్లా రాసిన ఇట్లా రాసిన రెండు సేమే. ఈ రూల్ వర్కౌట్ అవుతుంది. ఫాలో అయితే ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Have a nice day. Please subscribe my channel.